తీసుకోవాలనుకుంటాం. చేదు గుళికలు మింగాలంటే కష్టం కదా. తుమ్మాకు అది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఇబ్బంది కదా. లివర్ వాటన్నిటిని మెటబాలిజం చేయాలి. మనం ఏం తిన్నా అది కొలిమి అన్నమాట. లివర్ అనేది అది చెడిపోకుండా చూసుకోవాలి. ఎట్లాంటి అంటే టాక్సైడ్స్ ఉంటాయి వాటిల్లో, టాక్సైడ్స్ అంటాం యాపాకు వీటిల్లో. వాటన్నిటి ఎరగొట్టాలి. లివరు కష్టపడాలన్నమాట. అవన్నీ ఇప్పుడు లివరు దెబ్బతింటే కష్టం కదా. మనకు చెప్పినవన్నీ ఆయుర్వేదిక్ వాళ్ళు చెప్తూనే ఉంటారు. అవన్నీ తిని ఈ లివర్ జడగొడితే ఎవడు దాన్ని బాగా చేస్తాడు? జీర్ణం చేయాలి కదా. ఇప్పుడు జంతువులు గడ్డి తింటాయి, అరిగించుకుంటాయి. వాటి నుంచి పాలు వచ్చినా ఏది వచ్చినా మనం అవి తాగుతున్నాం. మనం గడ్డి తింటే కాదు కదా. కానీ అవి తినగలుగుతున్నాయి, తింటున్నాయి, పాలు ఇస్తున్నాయి. మనుషులు తిని అరిగించుకోలేరు కదా. అపెండిక్స్ అనేది ఉండేది పూర్వం ఆటవిక మానవులకి. ఏం తిన్నా అది అరిగిపోయేది. ఇప్పుడు అపెండిక్స్ మనకు పనికి రాకుండా పోయింది, తీసేస్తున్నాం. అదేనా ఇన్ఫెక్షన్ వస్తే అపెండిసెక్టమీ చేసి 24 గంటల నొప్పిని. అది లేనందువల్ల మనకు ఆ ఎంజైమ్స్ ఉండవు. ఈ ఆకుకూరలు ఈయన ఉడకబెడితే కానీ తినలేము. అదే జంతువులు అయితే పచ్చి తింటాయి, అరిగించుకుంటాయి. అన్నీ ఆయన చెప్తుంటాడు మంత్రి సత్యనారాయణ, అన్నీ పచ్చి తినండి అని, ఉడకబెట్టకుండా. మనకు అరగవు చెప్తున్నాడు కానీ అరగవు. అవి ఇబ్బందే. ఇన్ఫెక్షన్ వస్తుంది, మనకు ఉపయోగపడడం లేదు. అది వెస్టిజియల్ ఆర్గాన్ అంటాం ఉపయోగపడిన వాటిని. ఈ గోర్లు, వెంట్రుకలు లేకపోయినా ఇప్పుడు మనం టోపీలు పెట్టుకొని తిరుగుతున్నాం. గోర్లు లేకపోయినా కత్తరిస్తున్నాం, కత్తెరలు తీసుకొని. పూర్వకాలం గోర్లతోనే మాంసం చీల్చుకొని తినేవి ఆటవిక మానవులు. బొచ్చు ఉండేది, ఆ బట్టలు లేకుండా బొచ్చు సరిపోయేది. ఇప్పుడు మన బట్టలు వచ్చినాయి, ఆ బొచ్చు పెరిగినా కట్ చేపిస్తాం. అట్లనే అపెండిక్స్ కూడా వెస్టిజియల్ ఆర్గాన్, పనికిరాని ఉపయోగపడని మన బాడీలో అని చెప్తాం. దాన్ని ఒకటి, గోర్లు ఒకటి, ఎంట్రుకలు ఒకటి, ఇట్లాంటివన్నీ. అది అన్నీ ఉడకబెట్టుకొని జీర్ణం చేసుకోవాల్సిందే కానీ మనం పచ్చి తినలేము. మంచిది కాదు, మనకు అరగవు.